విశాఖ జిల్లా గాజువాక సంధ్యానగర్ లో కొలువై ఉన్న పొలుమాంబ అమ్మవారి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు తెల్లవారుజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త కుచెర్లపాటి అప్పలరాజు మాట్లాడుతూ అమ్మవారి మహోత్సవాలు ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. పురవీధుల్లో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని వైభవంగా ఊరేగింపు చేపట్టారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కోలాటాలతో అలరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సంధ్యానగర్ ప్రజలు పాల్గొన్నారు. చూడండి దగ్గర 24 ఇయర్స్ ఎంత అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అన్ని పండుగలు చేస్తాము, వినాయక చవితి చేస్తాము, ప్లస్ సీతారాముల కళ్యాణము. చాలా జనాలు కూడా చాలా బాగా వస్తారు. మొన్న కూడా చాలా మంది ఒక 3000 వరకు 3000 వరకు జనాలు వచ్చారు. చాలా ఆదరణ ఈ గుళ్ళు అంటే చాలా ఇదిగా ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ అమ్మవారు అంటే మార్చి అంటే ఎంత అంద కాదు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు అయినా కూడా ఈ అమ్మవారు అలా నిలబెట్టి వచ్చింది కాబట్టి ఈ రోజు ఇక్కడ ఊరు తయారయ్యి ఇలా ఉందన్నమాట. లాస్ట్ టైం కూడా ఒకసారి హుద్హుద్ తుఫాన్కి ఆ మర్రి చెట్టు అంది ఇక్కడ ఉంది, ఆ మర్రి చెట్టు చెరబడిపోయింది. గాలికి చెరబడిపోతే అందరూ ఆలోచించామన్నమాట, ఏంటి దీన్ని ఏం చేయాలనేసి. రిటర్న్ గాలి వచ్చినప్పుడు అది మామూలుగా నిలబడిపోయింది. ఆ చెట్టు కూడా మీకు చూపిస్తాను. అలాగే ఇక్కడ ఉసిరి చెట్టు కార్తీక మాసంలో కూడా జనాలు బాగా వస్తారనమాట. పిక్నిక్ కానీ దేనికి కానీ అన్నిటికి కూడా ఇక్కడ రావి చెట్టు, వేప చెట్టు, నెక్స్ట్ ఉసిరి చెట్టు అన్నీ ఉన్నాయి. కార్తీక మాసంలో వనభోజనాలు అవన్నీ కూడా వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకుంటారు. అది అవుతుంది. చాలా మంది ఏంటంటే ఈ అమ్మవారు అంటే చాలా నమ్మకం అనమాట. ఫస్ట్ ఇదే అమ్మవారు పెదవాటలోను శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారు. నేను అక్కడ ఉండేవాడిని. ఉండేటప్పుడు మనకి ఏమైనా అవకాశం దొరికిందంటే గుడి కట్టడం అని మైండ్లో ఉండేది. నాకు ఒక చిన్న ఇది ఇన్సిడెంట్ అయిన తర్వాత అమ్మవారిని అప్పుడు తలంచుకొని తల్లి నేను శుభ్రం చేస్తానని చెప్పేసి ఈ గుడి స్టార్ట్ చేశాము. దగ్గర 2008లో పెట్టామండి. 2008 తర్వాత ఇది కడుతుండగా ఇంకో ఎవరు వచ్చారు. అప్పుడు ఏంటంటే ఇక్కడ దేవుడి గుళ్ళు కట్టే ఏమీ లేవు. ఏమంటే ఇక్కడ ఏ దేవుడి గుడి లేదు, ఏమైనా అవకాశం ఉంటే ఏదైనా గుడి కట్టండి అని అంటే అప్పుడు ఫ్రెండ్ అనమాట వచ్చి ఏమంటే సరే అండి, అన్నిటికంటే ముందు వినాయకుడు కదా, సంపద వినాయక టెంపుల్ అని పెట్టి ఆయన చేత కొబ్బరికాయ కొట్టించాను. తర్వాత కొద్ది రోజులు గడిచిన తర్వాత ఊర్లో రామాయణం అంటే ఉండాలి, రామాయణం లేకపోతే తెగంటే ఆ రామాలయం కూడా కట్టించాము. రామాయణ మందిరం చేశాము. దానికి మనోళ్ళందరూ విలేకరులు కానీ పాత్రికలు అందరూ సపోర్ట్ చేస్తే ఆ రామాలయం ఇక్కడ తీసుకొస్తే 3 గుళ్ళు దగ్గరలో ఉంటాయి, అందుబాటులో ఉంటాయి. కాబట్టి దానికి అరేంజ్మెంట్ చేద్దామని ప్లాన్ లో ఉన్నాము. దానికి అందరూ మనోళ్ళందరూ సహకరిస్తే ముందుగా వెళ్ళడానికి కూడా సాయిస్లు ఉన్నాయి. ముందుకు వెళ్దామని చూస్తాం. నాకు అర్థం ఏంటంటే ఊరు ఒక ఎక్కడ వెళ్ళింది ఇక్కడ తయారు చేద్దామని ప్లాన్ అండి. దాని మీదే మైండ్ లో ఉన్నాను. డబుల్ మైండ్స్ ఇలాంటివన్నీ కూడా మనకి లేదు. ఇక్కడ చాలా ఇబ్బందికరంగా అంటే మనకి పాత్రికలతోనే కానీ ఇక్కడ ఊరితో ఎవరో 4-5 ఉంటారు కానీ ఇబ్బంది అంటూ లేదు. ఎందుకంటే వాళ్ళు కానీ సపోర్ట్ చేయకపోయినారు అని అంటే ఈ రోజు ఇంతవరకు మనం రాలేము. వాళ్ళు కట్టకపోయినా వాళ్ళు అల్లరి పెడుతురు. అలాగే అల్లరి పెట్టకుండా కూడా మనం వచ్చాము. వచ్చిన తర్వాత వచ్చి దాని గురించి ఇది అందరూ బాగా సహకరించారు. మనకి మీడియాస్ కూడా చాలా మంది ఈ గుడి విషయంలో మాత్రం అందరూ చాలా దీనిగా సహకరించారు. దాని గురించి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మీరు మహాదేవ్, నా పేరు రాజా రాకేష్. మనం ఇప్పుడు ప్రస్తుతం సంధ్యానగర్ గ్రామంలో ఉన్నాం. సంధ్యానగర్ అంటే దువ్వాడ సెక్టర్ 1లో వేయించేసినటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయిన పోలమాంబ అమ్మవారి సన్నిధిలో ఉన్నాం. నేను ఈ ఆలయానికి గత 4 సంవత్సరాల నుంచి వచ్చి వెళ్తూ ఉన్నాను.
అమ్మవారి యొక్క మహత్యం మనం చెప్పలేని విధంగా ఉంటుంది. ఏ దేవాలయమైనా సరే కొండ మీద ఉన్నట్లయితే దానికి అమితమైన ప్రభావం ఉంటుందని కృష్ణయజుర్వేదం ఎంతో ప్రాశస్తంగా చెప్తూ ఉంటుంది. మన ప్రసిద్ధ దేవాలయాలన్నీ కూడా కొండను ఆనుకుని లేదా కొండ మీదనే ఉంటాయి. అలాగే ఇక్కడ ధర్మకర్త అయినటువంటి అప్పలరాజు గారు 2008వ సంవత్సరంలో ఇక్కడ పోలమాంబ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంలో పోలమాంబ అమ్మవారిని ప్రతిష్టాపన చేశారు. అలాగే ఈ దేవాలయ సముదాయంలో సంపతి వినాయకుడు, శ్రీరామచంద్రమూర్తి రామాలయం అన్నీ కలిపే ఉంటాయి. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా కొంగు విరాజిల్లుతూ ఉన్నటువంటి శ్రీ పోలమాంబ అమ్మవారి దర్శనము, అలాగే ప్రతి సంవత్సరం కూడా 3 రోజులు జరిగేటటువంటి ఉత్సవము అద్భుతంగా ఈ సంధ్యానగర్ గ్రామంలో జరుగుతుంది. దీనికి అంతటికి కారణమైనటువంటి ధర్మకర్త అయిన అప్పలరాజు గారిని అభినందించకుండా ఉండలేము. ధన్యవాదాలు. నగర్లో అనే గ్రామంలో అమ్మవారు పోలమాంబ అమ్మవారు వెలిసారు. దాని తర్వాత నుంచి మేము ప్రతి సంవత్సరం పండగ కార్యక్రమాలు అన్ని సంవత్సరం చేసుకుంటూ ముందుకు వస్తున్నాము. అలాగే అమ్మవారిని నమ్ముకున్నారు ఎవరికి మోసం చేయకుండా అంతా ఏదైతే అనుకుంటామో అది 100% సక్సెస్ చేస్తుంది. ఈ కాలనీని అంచెలంచెలుగా అలా ఎదుగుతూ జనాలందరినీ ఇక్కడికి అమ్మవారి దగ్గరికి తప్పించుకొని తన ప్రాణాలన్నీ చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా పండగ వాతావరణం సంకల్పిస్తూ ఇది ప్రతి మంగళవారం కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి మనం ఏదైనా కోరుకుంటే అది నెక్స్ట్ మంగళవారం కల్లా తీరేటట్టు జరుగుతుంది. అది నేను కూడా చూశాను. నా పిల్లల భవిష్యత్తు కూడా ఈ అమ్మవారిని నేను ఒకటే కోరుకున్నాను. అమ్మవారికి నేను మొక్కున్నట్టుగా నా పిల్లల భవిష్యత్తు కూడా చక్కదిద్దారు అమ్మవారిని అప్పటి నుంచి నేను కంటిన్యూషన్ గా వస్తూ పూజలు చేసుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది. అమ్మవారిని ఎవరైనా నమ్ముకున్నా వాళ్ళకి ఏదైనా కోరినా ఆ అమ్మవారు నెక్స్ట్ ఇయర్ లోపు అది తీరుతుంది. కనుక అమ్మవారిని మేము బాగా నమ్ముతున్నాము. మాకు ఈ కాలనీకి వచ్చిన తర్వాత ఎటువంటి అదే జ్వరాలు కానీ జబ్బులు కానీ ఎటువంటి రాకుండా అమ్మవారు మాకు ఈ కాలనీ అంతా కాపాడుతూ ముందుకు తీసుకెళ్తుంది. చాలా సంతోషంగా చూస్తున్నాము అమ్మవారిని. చాలా ఆనందంగా ఉన్నాము. సంతోషం. నేను సంజయనగర్ కాలనీకి 2013లో వచ్చామండి. అప్పటి నుంచి అప్పటికే అమ్మవారి గుళ్ళు ఉన్నాయండి. అప్పటిలాగా 2008 ఆ ప్రాంతంలో ప్రారంభించారు అమ్మవారి గుళ్ళు, వినాయకుడి గుళ్ళు, తర్వాత రాములవారి గుళ్ళునండి. ఈ అమ్మవారికి ఎంతో మహత్యం ఉందండి. మేము ప్రతి సంవత్సరం ఈ పండుగ జరుపుకుంటున్నాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతో ఆయురారోగ్యాలతో ఉంటున్నారు. అలాగే ఈ పండుగకి నేను నా వంతు సహాయంగా అమ్మవారికి అన్న సంతర్పణ ప్రసాద వితరణ చేస్తున్నానండి. ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే ఈ పండుగ బాగా జరుగుతుంది ప్రతి సంవత్సరం అప్పలరాజు గారి ఆధ్వర్యంలో. అదండి.